ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించమని ఎవరు చెప్పినా సరే వినవద్దు, ఎవరు మాట్లాడినా సరే అంగీకరించవద్దు, ఎవరు చెప్పినా సరే ఒప్పుకోవద్దు. వినడం వల్ల, అంగీకరించడం వల్ల, ఒప్పుకోవడం వల్ల గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉందండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించడం ద్వారా మానవుడు నష్టాన్ని, శాపాన్ని పొందుకుంటాడు. దేవుని మాటల ప్రకారంగా జీవించడం వల్ల మానవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? అందరూ కోరుకునేది ఆశీర్వాదమే కదా. మరి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామే, ఆశీర్వాదం తగినట్లుగా జీవిస్తున్నామా? దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించమని ఎవరు చెప్పినా సరే ఆ మాటలు వినకూడదు, ఆ మాటలు అంగీకరించకూడదు, ఆ మాటలు ఒప్పుకోకూడదు. ఆ జాబితాలో ఎవరన్నా ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, మనకు తెలిసిన వారు ఉండొచ్చు, మన అనుకున్నవారు ఉండొచ్చు. వారు దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించమని చెబితే ఆ మాటలు వినకూడదండి. వినడం వల్ల గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. ఎన్నో సన్నివేశాల్లో ఎంతోమంది భక్తులు, వారికి కూడా ఎటువంటి సన్నివేశం ఎదురైంది, అయినా సరే వారు దేవుని మాటల ప్రకారంగా జీవించారు, కానీ దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించలేదు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తున్నామా? దేవుని మాటలకు అనుసారంగా జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.